ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథం 40:8. మన పరిస్థితులలోనూ అనుభవములలోనూ బాధ్యతలలోనూ మనకు నిజముగా బలమై ఉన్న యెహోవా యందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము. కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరాల వరకు ఆత్మీయముగా పసిబిడ్డలుగా నుండుట సాధ్యమే. విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు. అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలని ఆయన కోరుచున్నాడు. నీవు అనుదినము ఎదగవలననున్నది దేవుని కోరిక. దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎరిగెదవు. తద్వారా ఆయన సన్నిధిలో గడపవలనను ఆకలి నీలో అధికమగును. ఆయనతో సమయం గడుపుట వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగెదవు. మనము దేవుని యందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజముగా ఆనందించుట ప్రారంభమగును. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథం 40:8. కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభు మనలను చేయును. ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనము అనేక విలువైన పాఠములను నేర్చుకుందుము. ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందుము. దేవుని వాక్యములోని మరుగైన మర్మమును నేర్చుకుందుము. దీని నుండి ఆయన నామము నిమిత్తం అవమానమును శ్రమను సహించుచు కొనసాగగలము. ఈ అనుభవములన్నిటి గుండా వెళ్ళుట ద్వారా మనము ఆత్మీయముగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము. అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.